ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోజ్ వెయిన్స్తో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటికి లేజర్ ట్రీట్మెంట్ ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి మనతో పాటు ఫ్లో వాస్కులర్ క్లినిక్ నుండి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి? వెరికోజ్ వెయిన్స్ అంటే బేసికలీ ఇది ఒక వాస్క్యులర్ ప్రాబ్లం. మన తెలుగులో అందరు దీన్ని నరాల ప్రాబ్లం అంటారు, కానీ ఇవి నరాలు కావు అనమాట. దీన్ని మనం తెలుగులో సిరల్ అంటాం. సిరల్ చెడిపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. అది కూడా ఓన్లీ కాల్లోనే వస్తుంది. ఎందుకు అలా కాల్లో జరుగుతుంది అంటే, ఫస్ట్ బాడీలో ఈ రక్తం ఎలా ట్రావెల్ చేస్తుంది అర్థమైతే, ఎందుకు చెడిపోతుంది అర్థమవుతుంది. దానివల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి, ఎందుకు అందరికీ లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది ఈజీలీ అర్థమవుతుంది. ఫస్ట్ బ్లడ్ సప్లై అర్థం చేసుకోండి. మన అందరిలో బాడీలో బ్లడ్ సప్లై అనేది ప్రైమర్లీ రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది. గుండె నుంచి బయటికి వెళ్ళే దారి అనమాట. పైప్స్ లాగా ఉంటాయి, సెట్ ఆఫ్ పైప్స్ లాగా ఉంటాయి. మళ్ళీ అన్ని చోట్ల నుంచి, కాలు నుంచి, తల నుంచి, చేతుల నుంచి మళ్ళీ రక్తం రిటర్న్ రావాలి. అది ఇంకో దారి ద్వారా వస్తుంది. అది కూడా పైప్స్ లాగానే ఉంటుంది. అంటే బేసికలీ గుండె నుంచి బయటికి వెళ్ళేది ఒక దారి, రిటర్న్ వచ్చేది ఒక దారి. బయటికి వెళ్ళే దారిని మనము ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం. హార్ట్కి రిటర్న్ వచ్చే దారిని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. గుండె నుంచి బయటికి వెళ్ళే దారి ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే, ఏదైతే మనం గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్ మిక్స్ అయిపోగా ఆ మిక్స్ అయిపోయిన రక్తాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అంటే మంచి రక్తం. దాంతోపాటు మనం తినే ఫుడ్లో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. అడ్వాంటేజ్ ఎక్కడొస్తుంది ఈ సిస్టంలో అంటే, గుండె నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి సెకండ్ ఇలా పంప్ చేస్తే ఒక ప్రెషర్ జనరేట్ చేస్తుంది. ఆ ప్రెషర్నే మనం బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. దాని మీనింగ్ ఏంటంటే, ఆ ప్రెషర్తోని ఆ బ్లడ్ని తలకి, చేతులకి, కాలికి పుష్ చేస్తుందని. సో ప్రెషర్ ఇచ్చేసరికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీలీ వెళ్ళిపోతుంది. అన్ని చోట్ల, అన్ని బాడీ పార్ట్స్కి ఈ మంచి రక్తం అనేది సప్లై అవుతుంది. సప్లై అయ్యేసరికి బాడీ పార్ట్స్ ఏం చేస్తాయి, దాంట్లో వచ్చే ఈ ఆక్సిజన్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఫిల్టర్ అయిపోయి మనకి ఎనర్జీ వస్తుంది. సో వచ్చే రక్తాన్ని నుంచి అన్నీ తీసేసుకోగా ఏదైతే బ్లడ్ మిగిలిపోతుందో ఆ మిగిలిపోయిన రక్తాన్ని మనం చెడు రక్తం అంటాం మన లాంగ్వేజ్లో. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్. ఈ మిగిలిపోయిన రక్తం మళ్ళీ రిటర్న్ వచ్చే దారి ఇంకోటి అన్నా కదా, వెయిన్స్ అన్నాం కదా, సిరల్ అన్నాం కదా. ఆ సిరల్ ద్వారా మళ్ళీ హార్ట్కి రిటర్న్ వచ్చి ఆడి నుంచి లంగ్స్కి వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్లోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఆర్టరీస్ ద్వారా, దమన్ల ద్వారా మళ్ళీ పంప్ అవ్వాలి. సో ఇది సైకిల్ అనమాట మనందరిలో జరిగేది. వెళ్ళాలి, ఇచ్చేసేయాలి, మిగిలిపోయిన రిటర్న్ వచ్చి ఫిల్టర్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వెళ్ళేటప్పుడు హార్ట్ ప్రెషర్ ఇస్తుంది కాబట్టి వెళ్ళే సిస్టంలో ప్రాబ్లం ఉండదు. రిటర్న్ వచ్చేటప్పుడు తలలో ఉన్న వెయిన్స్ కానీ, చేతులు ఉన్న వెయిన్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లం రాదు. ఈ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే గుండె చాలా దగ్గరలో ఉంది, చెడు రక్తం ఈజీలీ రిటర్న్ పడిపోతుంది. ప్రెషరే అవసరం లేదు అంత ఈ సిస్టంలో. ప్రాబ్లం అందరికీ కాల్లో వస్తుంది. ఎందుకంటే ఒకటి, కింద నుంచి పై దాకా జర్నీ చేయాలి. జర్నీ లెంత్ ఎక్కువ, డిస్టెన్స్ ఎక్కువ, గ్రావిటీకి అగేన్స్ట్ వెళ్ళాలి. పోనీ పంపింగ్ చేయడానికి, ప్రెషర్ ఇవ్వడానికి, పుష్ చేయడానికి హార్ట్ లాంటి మెకానిజం కాళ్ళు ఉందంటే అది లేదు. మరి నార్మల్ ఉన్న వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్, అందరికీ వెరికోజ్ వెయిన్స్ రావు కదా. నార్మల్ ఉన్న వాళ్ళకి సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే, కాళ్ళల్లో ఈ సిరల్ కనుక మనం చూస్తే ప్రైమర్లీ రెండు రకాలు ఉంటుంది అనమాట. ఒకటేమో మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ అంటాం. ఇది బాడీ లోపల, కాలు లోపల మధ్యలో భాగంలో ఉంటుంది. దీని నుంచే చెడు రక్తం రిటర్న్ వెళ్ళాలి. దీనికి హెల్ప్ ఇవ్వడానికి మీద లేయర్లో ఒక సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది పెద్దది, వెనకాల సగం దాకా ఇంకో సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది. అంటే ఒక మెయిన్ వెయిన్, రెండు హెల్పర్ వెయిన్స్. ఈ మూడింటి చుట్టూ కండరాలు ఉంటాయి. కండరాల పని ఏంటంటే, ఒరిజినల్లీ మన బాడీ పార్ట్స్ ఏ బాడీ పార్ట్స్ మూవ్ చేసినా మజిల్ మూమెంట్ వల్లనే. అట్లానే కాల్లో కూడా మనం నడుస్తుంటే మజిల్ మూమెంట్ వల్లనే నడకొస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే, వెయిన్స్ ఆ మజిల్ పక్కనే ఉండేసరికి మనం నడిచేటప్పుడు ఇలా పనిలో పని వెయిన్ని కూడా స్క్వీజ్ చేసేస్తుంది. స్క్వీజ్ చేసేసరికి దీంట్లో ఉన్న బ్లడ్ అంతా పైకి వెళ్ళిపోతుంది. బట్ మజిల్ ఒక సెకండ్ పంపింగ్ చేయగలుగుతుంది, ఒక సెకండ్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవ్వకుంటే పెయిన్స్ వచ్చేస్తాయి. సో రిలాక్స్ అయినప్పుడు పైదాకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనందరికీ ఈ వెయిన్స్లో బై బర్తే వాల్వ్స్ ఉంటాయి. దీన్ని వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ అంటాం. అంటే కింద నుంచి ఒకసారి బ్లడ్ పైకి వెళ్తే మజిల్ రిలాక్స్ అయ్యేటప్పుడు ఆ వాల్వ్ అక్కడికక్కడ ఇట్లా క్లోజ్ అయిపోయి బ్లడ్ కింద పడకుండా ఆపేస్తుంది అనమాట. మళ్ళీ ఈ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అక్కడ ఒక వాల్వ్ వస్తుంది.
అలా చెడు రక్తం ఈ మజిల్ పంపింగ్ వలన ఈ వన్ వే వాల్వ్స్ వలన ఆగి ఆగి పైకి వెళ్తుంది. వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే మెయిన్ వెయిన్ బాగుంటుంది, ఈ హెల్పర్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మీద లేయర్లు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే అంటామో దాంట్లో రకరకాల కారణాల వలన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వలన ఆ నాన్ రిటర్న్ వాల్వ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది లోపల. సో ఎసెన్షియల్లీ ఒక ట్యూబ్ లాగా అయిపోయింది, ఇప్పుడు హాలో ట్యూబ్ లాగా. మజిల్ పైప్ పంపింగ్ చేసినంతసేపు బ్లడ్ పైకి వెళ్ళడం, మజిల్ వదిలేయంగానే వాల్వ్ లేదు కాబట్టి మొత్తం బ్లడ్ కింద పడడం. ఈ కింద పడే ఈ ప్రాబ్లమ్నే మనము ఈ వారికోస్ వెయిన్స్ అంటాం. రైట్ అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి విజయ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. విజయ సార్, మా నాన్నకి ఏజ్ 70 ఉంటదండి. ఓకే. ఈ మొఖాలు కింద భాగం వెనుక సైడ్ కండ ప్లేస్ ఉంటది కదండి, అవును చెప్పండి. అక్కడ మంట వస్తుందని అంటున్నారు. ఓకే, ఇంకమ్మా ఉట్టి మంటనేనా? ఓన్లీ మంట అంటున్నారు అంతే, కాలు ఉబ్బడం గానీ నరాలు ఉబ్బడం గానీ అలాంటి ఏం లేదు. ఓకే, మంట వస్తున్నదని అంటున్నారు. ఎప్పటి నుంచి అమ్మా ఇది? ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది సార్. ఓకే, అంతే కదమ్మా, ఇంకా సిమ్టమ్స్ ఏం లేవు, మంటలు తప్ప. ఏం లేవు. ఇక కాళ్ళకి ఎప్పుడన్నా స్కానింగ్ చేయించారా? వేసుకుంటూ సరిపోతుంది. కాళ్ళకి ఎప్పుడన్నా స్కానింగ్ చేయించారమ్మా? ఎంఆర్ఐ స్కానింగ్ ఇక్కడ కరీంనగర్ లో న్యూరో సర్జన్ కలిస్తే తీయమన్నారు. ఎంఆర్ఐ ప్రాబ్లం ఏం లేదన్నారు. నడుము స్కానింగ్ తీసిండు, మెడ స్కానింగ్ తీసిండు, అసలు ఇందులో ఏం రాలేదు ప్రాబ్లం. కాళ్ళకి డాప్లర్ స్కాన్ ఏం జరగలేదా? ఇంకా మా వాళ్ళు రాసులే చేయించాను సార్, ఇంకేమో అవసరం లేదన్నారు. మెడిసిన్ ఇచ్చింది కానీ తగ్గట్లేదు ఆయనకి. మెడిసిన్ వాడినా మళ్ళీ మంట వస్తుందండి. ఫైన్ ఫైన్ ఫైన్, వినండి అమ్మ సొల్యూషన్. సో మీరు చెప్పే ఆ బర్నింగ్ సెన్సేషన్ బిట్ నాన్ స్పెసిఫిక్ వారికోస్ వెయిన్స్లో వస్తాయి, వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. రెండు డిఫరెన్షియేట్ ఎలా చేయాలంటే ఎంఆర్ఐ స్కాన్ కాదు, సిటీ స్కాన్ కాదు, ఎక్స్రేలు కాదు. వారికోస్ వెయిన్స్ పట్టుకోవాలంటే చాలా సింపుల్ టెస్ట్ ఉంటుంది. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ కనిపించే వీడియోలాగా ఒక మెషిన్ పెట్టుకుంటూ మన పొట్ట మీద అల్ట్రాసౌండ్ స్కాన్ ఎట్లా చేస్తామో అలానే కాల్ మీద అదే అల్ట్రాసౌండ్ మెషిన్ మీద ఒక చిన్న వాస్కులర్ ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్ వాడుతూ జెల్ వేసుకొని కింద నుంచి పైదాకా కాలంతా స్కాన్ చేస్తాము. హార్డ్లీ 10-15 నిమిషాలు అయిపోయే స్కాన్. రిపోర్ట్ కూడా ఒక 1/2 hour 1 hourలో వచ్చేసే చిన్న టెస్ట్ ఇది, అండ్ నాట్ ఎక్స్పెన్సివ్ కూడా. టెస్ట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారికోస్ వెయిన్సా కాదా, ఆ వెయిన్స్ నిజంగానే ఉబ్బినాయా లేదా, ఉబ్బితే ఎంత డయామీటర్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, లోపల ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది. ఫస్ట్లో చెప్పాను కదా డీప్ వెయిన్ అని, దీని నుంచే సర్క్యులేషన్ వెళ్ళాలి, మోస్ట్ ఇంపార్టెంట్ వెయిన్. ఇది ఏ డాక్టర్కి బయట చూడగానే కనిపించదు, ఇది స్కాన్లోనే తెలుస్తుంది. అది బాగుంటేనే మనం ఈ బయట వెయిన్కి చెడిపోయిన వెయిన్కి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అంతా సింపుల్గా ఒక డాప్లర్ స్కాన్లో వస్తుంది. మీరు డాప్లర్ ఎప్పుడు చేయించుకున్నా జస్ట్ ఏదో ఇమేజెస్ ఏదో రైటింగో కాదు, ప్రాపర్గా రిపోర్ట్ తీసుకోండి, ప్రింటెడ్ రిపోర్ట్ విత్ ఇమేజెస్. ఆ రిపోర్ట్ బట్టే మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, వారికోస్ వెయిన్సా కాదా, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు ఒకసారి ఆ డాప్లర్ స్కాన్ చేయించుకొని వచ్చి నా దగ్గర వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, క్లినిక్ దగ్గర చూసి డిసైడ్ చేయొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అశోక్ గారు. హలో అశోక్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి అశోక్. నాకు అసలు వెరికోస్ వెయిన్స్ ఉందండి. ఓకే. 7 years నుంచి ఉంది ఆల్రెడీ. ఒక చిప్ప వచ్చేసింది, మొత్తం ఆల్రెడీ ఆపరేషన్ చేయించాను ఒకసారి. ఓకే. హలో వినండి, చెప్పండి వింటున్నా. ఒకసారి ఆపరేషన్ చేయించాను, కానీ ఆ డాక్టర్ హీలింగ్ కాకపోతే అలాగే వదిలేశారు. అది ఎట్లానే ఉందండి 7 years నుంచి. ఎక్కడ మిగిలిపోయాయి వెయిన్స్, ఏ ఏరియాలో? మన హాస్పిటల్ పేరు ఇక్కడ. హాస్పిటల్ పేరు డాక్టర్ ఇర్రెలవెంట్ అండి, అది పక్కన పెట్టేసండి. కాలు ఎక్కడ మిగిలిపోయింది ప్రాబ్లమ్ అని అడుగుతున్నాను. వెరికోస్ పెయిన్స్ ఉండేదండి. యాక్చువల్గా నేను బిజినెస్ చేసేవాడిని షాప్లో. నిలబడి వెరికోస్ పెయిన్స్ వచ్చింది. ఓకే. హలో చెప్పండి వింటున్నా, కంటిన్యూ. అయితే అది కాల్కి ఆపరేషన్ చేయించాను, డాక్టర్ చేశారు, కానీ తీసుకున్నారు. మళ్ళీ కొన్ని రోజులకి అది హీలింగ్ కూడా కాలేదు. డాక్టర్ సగమే చేశారు కదా, హీలింగ్ కాలేదు. అది అలాగే ఉందండి, 7 years నుంచి అలాగే ఉంది. పట్టింగ్ కట్టున్నాను అంతే దాని కాల్. ఓకే. ఇంకా వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయా? వెయిన్స్ ఉబ్బినట్టు మనకు కనిపిస్తుంటాయి. చేసినప్పుడు కనిపించలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మీ ఆప్షన్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనా మీ డౌట్? అవునండి, లేజర్ ట్రీట్మెంట్ చేసి తగ్గుతుందా లేదా అని. ఓకే, ఫైన్ వినండి. సో ఫస్ట్ నుంచి నేను చెప్తూ వచ్చేది ఇదే. ఈ వారికోస్ వెయిన్స్కి ట్రెడిషనల్లీ ఎన్నో ఇయర్స్ నుంచి ఈ సర్జికల్ మెథడ్ ఉండేది, స్ట్రిప్పింగ్ అంటారు. దాంట్లో
ఈ చెడిపోయిన వెయిన్ని కట్ చేసి ఉన్నంత దొరికినంత వెయిన్కి బయటికి తీసేస్తారు. దాంట్లో వచ్చే సెవరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఎన్నో ఇయర్స్ని ఓల్డ్ మెథడ్ కాబట్టి దాంట్లో స్పైనల్ అనస్థీషియా కానీ జనరల్ అనస్థీషియా ఇవ్వాలి. సో అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ ఉంటాయి. సెకండ్ థింగ్ సెవరల్ డేస్ హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఫోర్త్ థింగ్ కాలు మీద అన్ని ఇన్సిషన్ ఇచ్చిన చోట అంతా స్కార్స్ వచ్చేస్తాయి. కాలు మీద సర్జికల్ స్కార్స్ ఎప్పటికీ మిగిలిపోతాయి. ఇవన్నీ కొంచెం రిస్కీ ప్రొసీజర్. ఇవన్నీ తీసి పక్కన పెట్టినా సర్జరీకి వరల్డ్ బెస్ట్ సర్జన్ చేసినా సరే 50 to 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 40 to 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే 100 మందికి చేస్తే 50 మందికి సక్సెస్ అవ్వచ్చు, 50 మందికి ఫెయిల్ అవ్వచ్చు. ఇది చేసే సర్జన్ ఫాల్ట్ కాదు. అందుకే ఇందాక సర్జన్ కానీ హాస్పిటల్ కానీ నాకు చెప్పొద్దన్నాను. ఇట్స్ ఇర్రెలవెంట్. ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్, ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ మెథడ్. ఇది ఊరికే రికరెన్స్ వస్తుంది, ఇట్లా సగం వెయిన్ మిగిలిపోతుంది. ఈరోజు కూడా సిమిలర్ పేషెంట్ చూసాను. సగం దాకా వెయిన్ కట్ చేసి తీసుకుంది, మిగతా వెయిన్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. సో ఇవన్నీ సర్జరీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి లేజర్ ఇన్వెంట్ అయింది. లేజర్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్. అంటే ఈ పక్కన కనిపించే వీడియోలాగా ఆ స్కాన్ మెషిన్లో చూసుకుంటూ నేను లేజర్ చేస్తామన్నమాట. అంటే వెయిన్ ఎక్కడా వదిలే ఛాన్స్ ఉండదు దీంట్లో. అదొక మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ స్పైనల్ అనస్థీషియా జనరల్ అనస్థీషియా ఇచ్చే అవసరం అంత ఉండదు. లోకల్ ఇచ్చుకుంటాం, అక్కడ దాకా అనస్థీషియా ఇస్తాం. సో అనస్థీషియా బర్డన్ కూడా డ్రాస్టికలీ తగ్గిపోతుంది. థర్డ్ థింగ్ సక్సెస్ రేట్కి వచ్చేసరికి సర్జరీ మీద ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. 100 మందికి లేజర్ చేస్తే ఇద్దరికే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 98% మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ దీని అడ్వాంటేజ్. సో మీరేం చేయాలంటే ఎస్పెషల్లీ సర్జరీ అయింది కాబట్టి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ డాప్లర్ స్కాన్ రిపీట్ చేయాలి. డాప్లర్లో ఎంతవరకు వెయిన్ వదిలేస్తారు, ఆ మిగిలిపోయిన వెయిన్కి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందా లేదా కొన్నిసార్లు చిన్న వెయిన్సే వదిలేస్తే దాంట్లో చిన్న ఇంజెక్షన్ వేస్తే పోతుంది. దాన్ని ఫోమ్ స్క్లెరోథెరపీ అంటాం. సో మీకు లేజర్ అవసరమా, ఫోమ్ స్క్లెరోథెరపీ అవసరమా, లేదా ఏమి చేయలేమా, ఇవన్నీ మనకి లేటెస్ట్ డాప్లర్ స్కాన్లో తెలుస్తుంది. స్కాన్లో లేజర్ చేయొచ్చు అంటే ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. మిగతా వెయిన్కి లేజర్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, నన్ను చూసి స్కాన్ చేసి చెప్తాను. రైట్ అండి. వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 సయ్యద్ గారు మేడం, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సయ్యద్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి చెప్పండి వింటున్నా. హలో అది నా మోకాలు కింది నుంచి బ్యాక్ సైడ్ పిక్కలు ఉంటాయి కదా సార్. అవును, మోకాలు కింద అరికాల వరకు పెయిన్ వస్తుంది సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే చేతి ఫింగర్స్ కూడా కొంచెం పెయిన్ వచ్చినట్టు అవుతుంది. ఓకే. అంతే సార్, అది కంటిన్యూగా వస్తుంది. నేను న్యూరో సర్జన్ దగ్గర చూపించాను. ఓకే. ఏదో టెస్టులు రాశారు. ఇంకోటి జనరల్ డాక్టర్ దగ్గర చూపించాను, ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు. ఓకే. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటండి? జస్ట్ దీని వారికోజ్ వెయిన్సా కాదా అని అంతేనా? అవును సార్. ఓకే, ఫైన్. సో అతను కాల్లో చెప్పే పెయిన్ బిట్ నాన్ స్పెసిఫిక్. ఎస్, న్యూరో ఫిజిషియన్ని కలవచ్చు, దీనికి జనరల్ ఫిజిషియన్ని కలవచ్చు. న్యూరో రూల్ అవుట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ, వన్ కాజ్. సెకండ్ థింగ్, ఈ వారికోజ్ వెయిన్స్లో వాస్కులర్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. అది 2 రకాలు కూడా అయి ఉండొచ్చు. ఒకటేమో గుండె నుంచి కిందికి వచ్చే సిస్టమ్, ఆర్టరీస్ ఏదైతే అంటామో అది దాంట్లో బ్లాక్స్ ఏర్పడినా ఇలా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాం. రిటర్న్ వెళ్ళే సర్క్యులేషన్ చెడిపోతే ఈ వారికోజ్ వెయిన్స్ అంటాం. దాంట్లో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 డిఫరెన్షియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్కులరా కాదా, ఈ రెండిట్లో ఏది ప్రాబ్లం తెలవాలంటే డాప్లర్ స్కాన్ చేయాల్సిందే. జనరల్ రేడియాలజిస్ట్ డాప్లర్ స్కాన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాప్లర్ స్కాన్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది. మేము స్పెసిఫిక్గా దీన్ని ట్రీట్ చేయగలుగుతామా లేదా అనే యాంగిల్లో స్కాన్ చేస్తాం. సో మా యాక్యురసీ స్లైట్లీ హయ్యర్ ఉంటుంది. సో మీరు ఒకసారి నన్ను వచ్చి కన్సల్ట్ అయితే నేనే దగ్గరుండి స్కాన్ చేస్తాను. స్కాన్ చేసి రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ బట్టి వారికోజ్ వెయిన్సా కాదా, ఈ పెయిన్ దానికి కోరిలేట్ అవుతుందా లేదా, లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా గుండె నుంచి కిందికి వచ్చే సర్క్యులేషన్ బ్లాక్ అయిందా, దాంట్లో ఏమైనా స్టెంట్ పెట్టి ఓపెన్ చేయాలా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి ఆ స్కాన్లో తెలుస్తుంది. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో పద్మ గారు. చెప్పండి మేడం. చెప్పండి మీరే ప్రాబ్లం ఏంటో. చెప్పండి అమ్మా పద్మ.
సార్ మేడం మాకు ఇది కాళ్ళు పై నుండి కింది వరకు మొత్తం వెయిన్స్ గ్రీన్ కలర్ వచ్చేసాయండి. ఓకే ఓకే ఇవి అక్కడక్కడ నల్ల మచ్చలు వచ్చినాయండి. ఓకే జస్ట్ అంతేనామ్మా, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఇక అవే అండి, నల్ల మచ్చలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ అరికాల వెనక ఈ మడమల కాడ బాగా నొప్పులు వస్తున్నాయి సార్, నిలబడలేకపోతున్నాను. నేను కిరాణా షాప్ నడిపిస్తా. ఓకే ఇక కాళ్ళు అసలు నిలబడలేకపోతున్నాయి సార్. ఈ వెయిన్స్ అయితే మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. గ్రీన్ అయ్యి మళ్ళీ తర్వాత బ్లాక్ మచ్చలు వస్తున్నాయి. కాళ్ళకి ఎప్పుడన్నా స్కానింగ్ చేయించారమ్మా? డాప్లర్ స్కాన్ ఇదివరకు ఒకసారి చేయించాను సార్. ఎన్ని రోజుల క్రితం అది? 2 years బ్యాక్. ఓకే లేటెస్ట్గా ఏం చెప్పలేదా విత్ ఇన్ 2 months? ఏం చెప్పలేదు సార్. అప్పుడు సాక్స్ ఇచ్చారు వేసుకోమని. స్టాకింగ్స్ వేసుకున్నారా? దాంతో ఏమైనా రిలీఫ్ వచ్చిందా? అవి వేస్తే దుర్దలు వస్తున్నాయి సార్. ఓకే ఫైన్. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనే కదా? సార్ ఓకే ఫైన్. సో యా తను చెప్పే సిమ్టమ్స్ వారికోజ్ వెయిన్స్, ఆబ్వియస్లీ వారికోజ్ వెయిన్సే, అండ్ 2 years బ్యాకే డయాగ్నోస్ అయింది. కానీ అప్పుడు ఇనీషియల్ స్టేజ్ కాబట్టి స్టాకింగ్స్ ఇచ్చి మేనేజ్ చేసుకోమన్నారు. స్టాకింగ్స్ ఏంటంటే ఇట్స్ అ గుడ్ సపోర్ట్ సిస్టమ్. ఈ వెయిన్స్ని కంప్రెస్ చేసి సర్క్యులేషన్ పెంచి కొద్ది రోజులు, కొద్ది నెలలు లేదా కొద్ది సంవత్సరాల వరకు రిలీఫ్ ఇస్తుంది బాగా. బట్ ఒక స్టేజ్ దాటాక మాత్రం ఇన్వేరియబుల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే. సో మీరు ఒకసారి వచ్చి మళ్ళీ కన్సల్ట్ అయితే మళ్ళీ ఒకసారి డాప్లర్ రిపీట్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్. నేను ఇన్వేరియబుల్లీ ప్రతి పేషెంట్ చెప్పేది అదే, కంపల్సరీ డాప్లర్ స్కాన్ చేయించి రిపోర్ట్ తీసుకోండి. లేటెస్ట్ డాప్లర్ స్కాన్ బట్టే తెలుస్తుంది ట్రీట్మెంట్ చేయాలా లేదా అని. అండ్ మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి కూడా ఆబ్వియస్లీ పెరిగినట్టే అనిపిస్తుంది. అండ్ లేటెస్ట్ డాప్లర్ స్కాన్లో కూడా పెరిగినట్టు అనిపిస్తే మీకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తప్ప మీకు ఇప్పుడు వచ్చే ఈ సిమ్టమ్స్ నుంచి అంత రిలీఫ్ రాదు. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హరీష్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. చెప్పండి హరీష్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నాకు ఇట్లా ఒక 4 years 5 years నుంచి కలర్ డాప్లర్ చేయించాను సార్. డాప్లర్ ఇట్లా ఓకే. అయితే వెరికోస్ ఉందని చెప్పేసి బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు సార్ ప్రైవేట్ హాస్పిటల్. వారికోజ్ వెయిన్స్ అని చెప్పారా, బ్లడ్ క్లాట్ అని చెప్పారా? రెండు డిఫరెంట్ థింగ్స్. బ్లడ్ క్లాట్ అని చెప్పారు సార్. డీవీటీ అన్నారా ఏమన్నా పేరు అట్లా? డీవీటీ అన్నారు సార్. అది ఎన్ని ఇయర్స్ క్రితం అండి? ఇది ఎన్ని ఇయర్స్ క్రితం? ఎన్ని ఇయర్స్ క్రితం ఇది? ఇది నాకు 4-5 years అవుతుంది సార్. 2011 నుంచి అట్లనే ఉంటుంది సార్. ఓకే. అయితే దానికి మెడిసిన్స్ ఇచ్చారు సార్, ఎసిట్రోఫోరన్ ఇట్లా. రైట్. మెడిసిన్స్ వాడుతున్నాను ప్లస్ సాక్స్ వాడుతున్నాను సార్. రైట్. నేను స్టూడెంట్ సార్. ఓకే. అయితే స్టడీలో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు బాగా పెయిన్ వస్తుంది ప్లస్ వాపు వస్తుంది సార్ బాగా కాలు. ఓకే. లైట్ గా అక్కడక్కడ డార్క్స్ వస్తున్నాయి సార్, మొత్తం బ్లాక్ మచ్చలుగా. ఓకే. మెడిసిన్స్ వాడుతున్నాను కానీ నాకు ఇది పూర్తి పరిష్కారం. 4 years నుంచి కంటిన్యూస్ గా టాబ్లెట్స్ వాడుతున్నారండి? టాబ్లెట్స్ ఎసిట్రోఫోరన్ వాడుతున్నాను. ఎవ్రీ 6 months కి అట్లా స్కాన్ ఏమైనా రిపీట్ చేస్తున్నారా? స్కానింగ్ అంటే ఇప్పుడు ఒక 6 months అవుతుంది సార్. లాస్ట్ స్కాన్ లో ఇంకా క్లాట్స్ ఉన్నట్టు వచ్చాయా? పీటీఐ అన్న టెస్ట్ చేపిస్తున్నాను సార్. ఎక్కడైనా సరే కానీ ఇంకా క్లాట్స్ ఉన్నట్టు ఏమైనా వచ్చాయా? క్లాట్స్ అంటే అలానే ఉన్నాయి సార్, కింద లెఫ్ట్ లెగ్ లో వచ్చింది సార్ నాకు కింద. ఓకే ఓకే ఫైన్ అండి. వినండి, సో ఇతనికి వచ్చే ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్ కాదు. వారికోజ్ వెయిన్స్ అంటే మీద వెయిన్కి సూపర్ఫిషియల్ వెయిన్లో వాల్వ్స్ చెడిపోయి బ్లడ్ రివర్స్లో పడితే దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటారు. ఇతనికి ఆ ప్రాబ్లం లేదు, కానీ లోపల మెయిన్ వెయిన్ ఇందాక చెప్పినట్టు డీప్ వెయిన్ చెడిపోతే మనం ఏం చేయలేమన్నా కదా, ఆ వెయినే కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది, క్లాట్ అయిపోయింది. క్లాట్ అయిన దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, డీవీటీ అంటాం. అంటే మెయిన్ వెయిన్ గడ్డగట్టింది అని. ఇట్లా వచ్చిన వాళ్ళు ఇనీషియల్ 1-2 weeksలో పట్టుకోగలిగితే వెంటనే చిన్న సూది పెట్టి దాంట్లో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ క్లాట్ అంతా కరిగేయచ్చు, థ్రాంబోలైసిస్ అంటారు. 2 weeks దాటితే మాత్రం అక్యూట్ స్టేజ్ దాటిపోయి క్రానిక్ స్టేజ్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ క్లాట్ గట్టి పడుతుంది అనమాట, చాలా హార్డ్ అయిపోతుంది. సో దాన్ని ఈ ఇంజెక్షన్స్ పంపించి కరిగించడం కష్టము. వీళ్ళని 6 months to 1 year దాకా కంటిన్యూస్ ట్యాబ్లెట్స్ పెట్టి కరిగడానికి ట్రై చేస్తాం, మన బ్లడ్ థిన్నర్స్ పెట్టి. 6 months 1 yearలో కరగకుంటే మాత్రం వీళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంత ట్యాబ్లెట్ వాడినా 50-60% రిజల్యూషన్ వస్తుంది సిమ్టమ్స్, కానీ 30-40% లైఫ్ లాంగ్ కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలిపోతాయి. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు ఆ రోజుకున్న ప్రాబ్లం, ఈ స్వెల్లింగ్ ఉంటే స్టాకింగ్స్ వేసుకోవడము, పెయిన్ ఉంటే టెంపరీ పెయిన్ కిల్లర్ తీసుకోవడము, ఈ బ్లాకిష్నెస్కి ఆయింట్మెంట్ రాసుకోవడం, అట్లా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ గడిపేయచ్చు. కొంతమందికి పైన లెవెల్లో వెయిన్ బ్లాక్ అయితే ఆడ స్టెంట్ వేస్తే అట్లీస్ట్ 50-60% రిలీఫ్ వస్తుంది. బట్ అంతకుమించి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంకేదో సర్జరీ కానీ వీళ్ళకి చేయకూడదు, మెడికేషన్స్తోనే మేనేజ్ చేయాలి. సో
మీరు మళ్ళీ ఒకసారి లేటెస్ట్ డాప్లర్ తీపిచ్చి రండి, ఆ మెడికేషన్స్ ఏమన్నా మార్చచ్చా లేదా చూసి చెప్పగలుగుతా, కానీ మేజర్గా అయితే ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది. రైట్. సో లేజర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? యా, వారికోజ్ వెయిన్స్ ఒక స్టేజ్ దాటాక అందరికీ లేజర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. ఎందుకంటే ఆ వాల్వ్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి, ఇర్రివర్సబుల్ ప్రాబ్లం కాబట్టి, పెరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేస్తే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ నొప్పులు, వాపులు, దురదలు, పుండ్లు పడతాయి. పుండ్లు ఎండ్ స్టేజ్ అనమాట. ఇది ప్రివెంట్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. ఫార్చునేట్లీ ఏంటంటే లేజర్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇదొక సర్జరీ కాదు, ఇంటర్వెన్షన్ అంటాం. అంటే బాడీలో ఇంటర్వ్యూన్ అయ్యి చిన్న సూద్ ద్వారా చేస్తాము. అడ్వాంటేజ్ ఏంటంటే మేమే స్కాన్ చేసుకొని చూసుకుంటాం లేజర్ చేసే ముందు. సో మా అక్యురసీ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ వారికోజ్ వెయిన్సా కాదు, లేజర్ చేయొచ్చా లేదా ఈజీలీ తెలిసిపోతుంది. సో కొన్ని రాంగ్ రిపోర్ట్స్ వచ్చినా మేము పట్టుకొని కరెక్ట్గా అసెస్ చేయగలుగుతాం. సెకండ్ థింగ్, చేసేటప్పుడు జస్ట్ కాలు దాకా మత్తిచ్చేస్తాం అనమాట. కొన్ని చిన్న బ్లడ్ టెస్ట్లు అయిపోయాక అన్నీ బాగానే ఉంటే కాలు దాకా అనస్థీషియా చేస్తాం, లోకల్ అనస్థీషియా అంటాం. అనస్థీషియా ఇచ్చాక మళ్ళీ అదే స్కానింగ్ మెషిన్లో చూసుకుంటూ చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్స్లోకి ఒక లేజర్ ప్రోబ్ని పంపిస్తాం. క్యాథెటర్ లాగా ఉంటుంది, వైర్ లాగా ఉంటుంది. ఆ ప్రోబ్ ఆ చెడిపోయిన వెయిన్ పైదాకా పంపించి దాని చుట్టూ మత్తిస్తాం. ఇచ్చి అప్పుడు లేజర్ని ఆన్ చేస్తాం అనమాట. లేజర్ ఆన్ చేసేసరికి ఏమవుతుందంటే లేజర్ టిప్ నుంచి ఒక లైట్ వస్తుంది బయటికి, లేజర్ ఎనర్జీ అనమాట. సో ఆ ఎనర్జీ ఇచ్చుకుంటా ఆ లేజర్ పంపించిన వైర్నే బయటికి తీసేస్తాం. ఈ స్టేజ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నన్ను అడుగుతారు ఏంటంటే ఈ లేజర్ పంపించి బ్లడ్ని క్లీనింగ్ చేస్తున్నారా అని. నేను బ్లడ్ని క్లీన్ చేయట్లేదు, కట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఒక లేజర్ లైట్ ఇస్తున్నాను అంతే. ఆ వెయిన్కి ఒక లేజర్ ఎనర్జీ తగిలేలాగా చేస్తున్నాను అంతే. ఆ లేజర్ ఎనర్జీ తగిలేసరికి ఏమవుతుందంటే పైప్ లాగున్న వెయిన్ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ష్రింక్ అవుతుంది అనమాట. కంప్లీట్లీ పైనుంచి కింద దాకా జిప్ లాగా క్లోజ్ అయిపోతుంది. సో నేను జస్ట్ వెయిన్ని బ్లాక్ చేస్తున్నా. ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా ఇట్లా సూది పెట్టి లేజర్ పంపించి లేజర్ ఆన్ చేయగానే ఆ వెయిన్ అనేది పైనుంచి కింద దాకా ఇట్లా జిప్ లాగా క్లోజ్ అయిపోయి అతుకుపోతుంది. ఈ అతుకుపోయిన వెయిన్, క్లాట్ అయిపోయిన వెయిన్ 6 months to 1 year దాని మట్టుకు అదే కరిగిపోతుంది. ఇలా లేజర్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, లేజర్ ఈజ్ నాట్ సర్జరీ, ఇట్స్ అన్ ఇంటర్వెన్షన్. సో ఎస్పెషల్లీ సర్జరీ చేయించుకోవాలా అని భయపడే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. హార్డ్లీ 20 minutesలో అయిపోయే ప్రొసీజర్. 4 to 6 hours మత్తు తగ్గితే ఇమీడియట్లీ పంపించేస్తాం. సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఉండాలన్న వాళ్ళకి, భయపడే వాళ్ళకి మరీ అడ్వాంటేజ్. పొద్దున్న రావాలి, మధ్యాహ్నం సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచే బెడ్ రెస్ట్ అనేది ఉండదు, నెక్స్ట్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. సో ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి కూడా అడ్వాంటేజ్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద సక్సెస్ రేట్. మనం 100 మందికి లేజర్ చేస్తే 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇద్దరికే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్జరీ మీద ఆల్మోస్ట్ డబుల్ ద సక్సెస్ రేట్. అండ్ ఫోర్త్ థింగ్, ఇది సర్జరీ కాదు కాబట్టి, సర్జరీ అంతా రిస్కీ ప్రొసీజర్ కాదు కాబట్టి రిస్క్ రేట్ కూడా డ్రాస్టికలీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ ఫర్ వారికోజ్ వెయిన్స్. రైట్ అండి. కాలర్ ఉన్నారు, నల్గొండ నుండి. హలో మేడం చెప్పండి జానీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. జానీ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది మన టీవీలో ఎట్నే వస్తే మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐవీస్ హాస్పిటల్ ఉంది సార్. రైట్, చెప్పండి. అక్కడ సార్ అక్కడికి వెళ్తే ఈ చెడు రక్తం అనేది గుండెకి పోయి మళ్ళీ రిటర్న్ వస్తలేదు, బ్లాక్ అయింది. నరం నుంచి ఏదో పంపించి కట్ చేయాలి, దానికి 70,000 ఖర్చు వస్తుందని చెప్పారు సార్. ఓకే, మీ డౌట్ ఏంటండి అయితే ఇప్పుడు? సార్ హలో, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. మేడం చెప్పండి జానీ గారు. విన్నారా సార్ నేను చెప్పాను? విన్నాను కానీ మీరు టీవీ మ్యూట్లో పెట్టి చెప్పండి, కన్క్లూజన్ చెప్పండి, మీ డౌట్ ఏంటి? స్కాన్ తీసిండు, స్కాన్ తీసి చెడు రక్తం అనేది గుండెకి పోయి. అదంతా నాకు అర్థమైంది అయ్యా, మీకు మీ డౌట్ ఏంటి ఇప్పుడు లాస్ట్లోకి? ఇప్పుడు అది కాలు వాస్తుంది, నడవ వస్తలేదు, నడవరాదు, కూర్చుంటే లేవరాదు. ఓకే, మన నొప్పి టాబ్లెట్ తీసుకుని వాడుతున్నా. ఓకే, సో లేజర్ చేయించుకోవాలా లేదా అని మీ డౌట్ అంతేనా? తక్కువ సార్, లేజర్ చేయించుకోవాలా లేదా అని అదే కదా మీ డౌట్? నేను చేయించుకుంటా కానీ అక్కడ 70,000. ఓకే ఫైన్, ఏనండి. యా, ఒకటేమో ఫస్ట్ థింగ్, వేరే డాక్టర్ ఇచ్చిన ఒపీనియన్ పైన నేను కమెంట్ చేయలేను. ఏ పేషెంట్ అయినా నేను ఇన్ పర్సన్ చూసి నేను ఎవాల్యుయేట్ చేసుకొని నేను స్కాన్ చేసుకున్నాకనే లేజర్ చేయగలుగుతానా లేదా చెప్పగలుగుతాను. అండ్ అనదర్ ఇష్యూ ఇస్ కాస్ట్ అనేది ఇట్లా టీవీ షోస్లో పబ్లికలీ చెప్పడానికి ఉండదు. మీరు ఇన్ పర్సన్ వచ్చి కన్సల్ట్ అయితే ప్రైవేట్గా చూసి అంత అయ్యి
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక లాస్ట్లో చెప్పే పాయింట్ అది. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. సో వెరికోస్ వెయిన్స్కి సర్జరీ కాదు లేజర్ ట్రీట్మెంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.